హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు బందర్ లడ్డు చేయబోతున్నానండి. దీన్నే తొక్కుడు లడ్డు అని కూడా అంటారు. దానికోసం నేను ఒక కప్పు శనగపిండిని తీసుకొని శుభ్రంగా జల్లించుకున్నానండి. జల్లించుకోవడం వల్ల కింద మెత్తటి పిండి వస్తుంది. దాంట్లో లైట్గా చిటికెడు సాల్ట్ వేసాను. వేసి చూసుకుంటూ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ వాటర్ పోసేయద్దండి, పల్చగా అయిపోతుంది. చూడండి, ఇలా ఉండాలి పిండి. దాంట్లోనే ఒక స్పూను నూనె వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని నూనె వేసి అది ఆయిల్ హీట్ అవుతున్నే లోపు ఇది చక్రాల గిద్దండి. చక్రాల గిద్ద కూడా లోపల కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇది లావు చక్రాలండి. నేను ఇప్పుడు లావు చక్రాలు వేయబోతున్నాను. ఈ మనం కలిపి పెట్టుకున్న చక్రాల పిండిని ఇట్లా రౌండ్గా ముద్దలాగా చేసుకొని ఆ చక్రాల గిద్దలో పెట్టేసుకొని దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి. పైన పెట్టే మూత అండి ఇది. దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని పిండి అతుక్కోకుండా ఉండడానికి మనం ఆయిల్ రాసేది పెట్టేసి గట్టిగా తిప్పేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత చక్రాలు వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇట్లా మనకి ఎన్ని చక్రాలు వస్తే అన్ని చక్రాలు వేసేసుకోండి. చూడండి, లావు చక్రాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే పైన కాలుతుంది, లోపల పిండి పిండిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలని కాల్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా రావాలి. చూడండి, ఇట్లా కరకరలాడుతూ ఉంటేనే మిక్సీ వేస్తే బాగా వస్తుందండి పిండి. చూడండి, మనం ముక్కలు చేసిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అది పొడైన తర్వాత ఇట్లా జల్లించుకోండి ఒక గిన్నెలోకి, ఎందుకంటే ఇంకొంచెం బరకగా ఏమన్నా ఉంటే అది పక్కకు వచ్చేస్తుంది. ఇట్లా మెత్తగా ఉండాలండి. నెక్స్ట్ పాకం పట్టుకుందాం. ఇది పక్కన పెట్టుకొని నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు బెల్లము, హాఫ్ కప్పు పంచదార అండి. నేను రెండు కలిపి చేస్తున్నాను. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ రెండు ఒక ముప్పావు కప్పు వాటర్ పోసుకొని బాగా తెల్లనియండి. బెల్లం అంతా పంచదార అంతా కరిగిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి ఇట్లా వడగట్టుకోండి, ఎందుకంటే దాంట్లో ఏమన్నా టెస్ట్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది. దీనికి పాకము ఎట్లా రావాలంటే తీగ పాకం రాకూడదండి. తీగ పాకం రాకుండా ఇట్లా చేతికి ఇట్లా పట్టుకుంటే ఇట్లా గమ్ములాగా అతుక్కోవాలండి. అలా రావాలి. అలా బాగా ఎక్కువ తీగ పాకం, బాగా ఎక్కువ పాకం వచ్చిందంటే లడ్డు అనేది మెత్తగా ఉండదండి, గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇదిగా నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, అట్లా ఇట్లా స్టిక్కీగా ఉండాలి, అంతేనండి. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక స్పూను నెయ్యి వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా చక్రాలని, ఆ చక్రాల పొడిని దీంట్లో వేసేసుకోండి. ఆ పాకంలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా ఒక 10 మినిట్స్ దాకా బాగా కలుపుతూ ఉండండి. అది కొంచెం గట్టిపడేదాకా కలుపుతూనే ఉండాలి. మనం హీట్ ఏం పెట్టక్కర్లేదండి, హీట్ ఏం అవసరం లేదు, మామూలుగానే కలుపుతూ ఉండండి. ఇట్లా కలుపుతూ మనం ఉన్నామంటే ఉండలు లేకుండా మొత్తం చూడండి చివరికి ఇట్లా తయారవుతుంది. దీన్ని కాసేపు ఫ్యాన్ కింద పెడితే ఇట్లా వస్తుందండి పిండి. మనం మొత్తం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని అది బాగా ఒక పావు గంట సేపు బాగా కలపండి. దాన్ని కలిపిన తర్వాత ఉండల్లాగా చేసుకోండి. మన తొక్కుడు లడ్డూలు ఎట్లా చేసుకుంటాం, మామూలు లడ్డూలు ఎట్లా చేసుకుంటాం అలానే చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు ఒకటి పెట్టుకొని ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకోండి. అన్ని లడ్డూలు ఇలానే చేసుకొని తీసుకోండి. నేను ఒక కప్పు శనగపిండికి నాకు 8 లడ్డూలు దాకా వచ్చినాయండి. ఇంతేనండి దీపావళి స్పెషల్ బందర్ లడ్డు లేక తొక్కుడు లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చ తెలుగు రుచులు.